సహోదరి సహోదరులు, నిన్ను సృష్టించిన దేవుడు నీ పట్ల అద్భుతమైన ప్రణాళిక కలిగి ఉన్నాడు. నేను ఒక అద్భుతమైన వ్యక్తిగా, అద్భుతమైనటువంటి శక్తిగా అనేక మందికి ఆనందాన్ని, ఆశీర్వాదాన్ని, ఆదర్శమైన జీవితాన్ని నువ్వు కనపరిచే వ్యక్తిగా నువ్వు ఉండాలి అని చెప్పే దేవుడు నిన్ను సృష్టించాడు. కానీ ఈరోజు నువ్వు ఒక అడ్డమైన పనులు చేస్తూ అందరికీ అడ్డుబండగా తయారవుతావు. కన్న తల్లిని ఏడిపించేస్తున్నావు, కన్న తండ్రిని ఏడిపించేస్తున్నావు, కట్టుకున్న దాన్ని ఏడిపించేస్తున్నావు. ఒక శనిగొట్టుగా తయారయ్యావు, ఒక నాశన పుత్రుడిగా తయారయ్యావు, నాశన పాత్రుడిగా తయారయ్యావు. కారణం తెలుసా? నిన్ను సృష్టించిన దేవుడు నువ్వు ఎలాంటి వాడివిగా ఉండాలని సృష్టించాడో పరిశుద్ధ గ్రంథంలో లిఖింపచేశాడు. ఈ పుస్తకం నువ్వు చదవకుండా, ఈ పుస్తకాన్ని నువ్వు ధ్యానించకుండా దేవుడు ఆశించినటువంటి వ్యక్తిగా నువ్వు జీవించటం సాధ్యము కాదు. కానీ ఏమిటో ఇంత అద్భుతంగా మీరు చప్పట్లు కొట్టారు, కానీ బైబిల్ మాత్రం చదవరు.